ఎంత పెద్ద రోగాన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపర అనువంశిక వైద్యులు సురేంద్ర నాయుడు గారు. అవును. సో ఇది ఎన్నిసార్లు ఏ ఆయింట్మెంట్లు పెట్టినా ఏది రుద్దినా కూడా సో పోయినట్టు పోతుంది, మళ్ళీ వస్తుంది. చాలా ఈజీగా చర్మ వ్యాధులు అన్నారు మీరు. మీ చర్మ వ్యాధులు అంటే అనేక రకాలు ఉన్నాయి. అవును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ మధ్యకాలంలో చాలామంది మంకు మచ్చలు, అంటే మనకు ఇంగ్లీష్లో కరెక్ట్గా తెలియాలంటే పిగ్మెంటేషన్ అంటాం. ఈ నల్లగా అవుతూ ఉంటాయి చెంపల మీద, ముక్కు మీద, నుదుటి మీద. సో ఎక్కువగా ఈ ప్లేసెస్లో అవుతూ ఉంటాయి కాబట్టి చాలామంది ఈ సమస్యలతోటి ఈ మధ్య కాలంలో అయితే చాలామంది బాధపడుతున్నారు. అండ్ ఎటువంటి అల్లోపతి మెడిసిన్ వాడినా కూడా కొద్ది రోజులు అంటే వాడగానే అది పోయినట్టు పోతుంది, మళ్ళీ వస్తుంది. మరి పర్మనెంట్గా ఈ మంగు మచ్చలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే వాటికి పర్మనెంట్గా మనకు ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ సొల్యూషన్ ఉంది. అది కూడా ఆయుర్వేదంలోనే ఉంది. సో ప్రస్తుతం మనం సురేంద్ర నాయుడు ప్రముఖ సిద్ధ వైద్యులు. సో మరి ఈ యొక్క ఏదైతే మంగు మచ్చలతో బాధపడుతున్న వారు ఈ మచ్చల నుంచి క్లియర్ అవ్వడానికి మరి ఇక్కడ సొల్యూషన్ ఉందా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో ఈ మధ్యకాలంలో చాలా మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చర్మ సమస్యలతో బాగా బాధపడుతున్నారు, ముఖ్యంగా మంగు మచ్చలు, ఈ అంటే పిగ్మెంటేషన్. అవును. సో ఇది ఎన్నిసార్లు ఏ ఆయింట్మెంట్లు పెట్టినా ఏది రుద్దినా కూడా సో పోయినట్టు పోతుంది, మళ్ళీ వస్తుంది. మరి పర్మనెంట్గా పోవడానికి మన దగ్గర ఏమన్నా ఈ ఆయుర్వేదంలో మెడిసిన్ ఉందా? చాలా అద్భుతమైన ప్రశ్న అండి. ఇక్కడ చాలా మంది అడుగుతా ఉన్నటువంటి ఈ మంగు మచ్చలకి ఏంటంటే అద్భుతమైనటువంటి క్రీమ్ ఒకటి తయారు చేసామండి. ఓకే. అది మీరే కూడా మీకు మీరుగా కూడా తయారు చేసుకోవడం, ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చు. నేను తెలియజేస్తాను. ప్రధానంగా చర్మ వ్యాధులు అన్నారు మీరు. మీ చర్మ వ్యాధులు అంటే అనేక రకాలు ఉన్నాయి. అవును. ఇప్పుడు ముఖంలో కూడా రకరకాల చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రతి దీనికి ఒకటే ట్రీట్మెంట్ అనేది జరగదు. నేరుగా వచ్చి ఇప్పుడు మంగుకు అయితే 100% మేము పంపించగలుగుతాం. లేదు వాళ్ళు రాకపోయినా మంగు అంటే ఇవ్వగలుగుతాం. అంతేగాని కొంతమందికి కండ్ల దగ్గర, పెదాల పైన ఎక్కడవుతోటి బొల్లు అనేది ఉంటుంది. వాళ్ళు నేరుగా వచ్చి సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. ఇంకా ఇదైతే మొట్యాలకు మంగు మటు మాయం చేయగల ఏకైక మందు క్రీమును కూడా మీకు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. తయారు చేసుకోండి. ఇక్కడ బాదం పప్పు, ఈ బాదం నుంచి తీసినటువంటి నూనె కానీ, ఓకే. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇవేంటండి? ఇవేనండి మనకు కుసుములు. ఓకే. ఈ కుసుములతో తయారు చేసుకున్న ఆయిల్ కానీ, ఇప్పుడు ఏదైనా ఒక ఆయిల్, ఇప్పుడు కుసుములతో చేసుకోవచ్చును, బాదంతో చేసుకోవచ్చును. లేదు ఇక్కడ భావంచాలండి. ఇవి భావంచాలు ఇవన్నీ మనకు దొరుకుతాయండి మార్కెట్లో, మీకు షాపుల్లో దొరుకుతాయి. ఈ భావంచాలు చర్మ వ్యాధులకు చాలా బ్రహ్మాస్త్రం అండి. ఇది భావంచాలతో తీసినటువంటి తైలం అండి. ఆవు నెయ్యి కానీ, ఒరిజినల్ మనకు ప్యూర్గా దొరికినటువంటి ఆవు నెయ్యి కానీ, లేదు స్వచ్ఛమైన నూగల నూనె కానీ, వీటితో ఏ ఉడితో అయినా కూడా ప్రధానంగా ఒక ఆయిల్ అనేది మనకు ఇక్కడ అవసరం ఉంది. బాదం అది శ్రేష్టము. ఆ తర్వాత నూగల నూనె అయినా తీసుకోవచ్చును, లేదు నెయ్యి అయినా తీసుకోవచ్చును, లేదు కుసుమల తైలం అయినా తీసుకోవచ్చు. వీటిలో ఏదైనా ఒక తైలాన్ని మీరు ప్రధానంగా తీసుకొని దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మీకు నేను తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఇదే మనకు రాళ్ళలాగా ఉన్నాయి. రాళ్ళు కాదండి, ఇదే మనకు ప్రధానంగా తయారు చేసుకోవడానికి గుగ్గిలం అంటాం దీన్ని. ఓకే. ఈ గుగ్గిలాన్ని, ఇది గుగ్గిలం అండి. ఇది ఒరిజినల్, ఇది మామూలు గుగ్గిలం, ఇది గంధ గుగ్గిలం. 2 రకాలు ఉంటాయి దీంట్లో. ప్రధానంగా గంధం చూడు, ఎంత ఇది వెయిట్ ఉండదే? అవును, ఉండదు. అంతా చాలా వెయిట్ లెస్. ఇది దీన్ని మనం ప్రధానంగా తీసుకోవాలి. దీనికి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, కోహినూర్ కేసరి. మనకు కేసర్లు చాలా నాణ్యమైన తీసుకోవాలండి. ఇది 2 కేసర్లే. ఇది వచ్చి ఒక కంపెనీది, ఇది ఒక కంపెనీ. కుంకుమ, ప్రధానంగా కుంకుమ పువ్వు అధిక కాస్ట్లీతో కలిగినటువంటిది ఇది. దీనికి ప్రధానంగా కుమారి అంటే కలమంద. ఆ కలమంద అలోవెరా
ఈ ప్రధానంగా ఈ అలోవెరా ఉంటుంది కదండి, అలోవెరాను మనం ప్రధానంగా దీన్ని ఏం చేస్తామంటే భావన చేస్తాం. ఓకే. భావన అంటే దాంట్లో ఉన్నటువంటి గొజ్జుని తీసి దీన్ని ఏం చేస్తామంటే ఈ చూడండి ఈ విధంగా అలోవెరా దీంట్లో ఉన్నటువంటి గొజ్జుని ఇక్కడ తీసేసుకొని ఇక్కడ ప్రధానంగా ఇట్లా ఉంటుంది కదా, ఈ గొజ్జుని తీసి ఇక్కడ వచ్చినటువంటి రసాన్ని తీసుకొని దీన్ని నానబెట్టుకుంటాం అనమాట. ఈ గుగ్గిలం మామూలుగా అందుకే దీనికి కుమారి అని పేరు. లేడీస్ ఇండ్ల దగ్గర కూడా మామూలుగా ఫేస్కు ఈ కుమారిని పసుపు వేసి రాసుకుంటూ ఉంటారు. దీన్ని మనం ఈ కుమారిని ప్రధానంగా దీంట్లో భావన చేసిన తర్వాత ఇంకా కుంకుమ కేసరి ప్రధానంగా ఇక్కడ చూడండి శాండిల్వుడ్ అండి. శాండిల్వుడ్ ఎర్రచందనం లేదండి, మామూలు శాండిల్ అంటే సిరి గంధము అంటాం. సిరి ఇది చాలా స్మెల్తో కూడి ఉంటుందండి. అవును. ఇది అంటే ఇప్పుడు అన్ని ఈగలు కనుక దీన్ని వాడకూడదు. బయట ఎవరైనా వాళ్ళ పొలంలో కానీ లేదు మార్కెట్లో లైసెన్స్తో అమ్మేదిక్క తెచ్చుకోవాలి. ఇది మాకు చాలా కాలం నుంచి ఉంది కాబట్టి చూపించగలుగుతున్నాం. తరువాత వీళ్ళకు ఇవన్నీ తెచ్చుకొని ఈ శాండిల్ కూడా దీంట్లోనే వేసేయచ్చు. భావన చేసేస్తున్నామంటే ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు కలర్ డిఫరెంట్ చూడండి, మామూలు గుగ్గిలానికి గంధ గుగ్గిలానికి తేడా ఉంది. పొడిలాగా చేసుకోవాలా? పొడి చేసుకొని వేసుకోవాలి. ఆ విధంగా పొడి వేసుకున్న దాంట్లోనే మనము తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తయారవుతుంది పొడి. గుగ్గిల పొడి ఇది. ఓకే. సో ఇది కూడా చూర్ణం చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పుకున్నటువంటి బాదామి ఆయిల్ కానీ లేదు కుసుమ తైలం కానీ నెయ్యి కానీ ఏదైనా నూగుల నూనె కానీ ఇవి దాంట్లో ఏదైనా ఒక్కటే చాలండి. ఒక 100 గ్రాములు వేసుకొని సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇది నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ప్రధానంగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి. గంధ పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఈ తగినన్ని నీళ్ళండి, ఒక 4-5 లీటర్లు నీళ్ళు పోసేసుకొని దీన్ని ప్రధానంగా ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ వేడి అవగానే ఇవన్నీ పొళ్ళు వేసేసి బాగా పిసకాలి. సో ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇవి కూడా పొడిలు చేసుకోవాలా? ఇవి లేదండి, ఇది వచ్చింది వీటి సమస్యలు వేరే ఉంటాయి. అది మళ్ళీ నేను చెప్తాను, చివరిగా చెప్తాను నేను అది. ఓకే. ఇక్కడ ఇవన్నీ వేసి ఇలా పిసికారంటే ఒక క్రీమ్ తయారవుతుందండి. ఇదే ఈ క్రీమ్. సో బాగా హీట్ చేసుకుని ఈ విధంగా క్రీమ్ తయారవుతుంది. ఓకే. ఈ క్రీముని మన మంగుకు వాడారంటే 100% మంగు వెళ్ళిపోతుంది. అక్కడ ముక్కు పైన ఉన్ని ఎక్కడన్నా ఉన్ని అలా తయారైంది ఇది. ఇక్కడ చూడండి ఎలా రూసుకోవాలో మళ్ళీ అది వేరే అడుగుతారు. మళ్ళీ ఇది పగులు కానీ రాత్రి సమయంలో కానీ ఎక్కడైనా బయట పోవాలన్న సమయంలో కూడా ఫంక్షన్లకు ఇక్కడ చూడండి ఇలా రుద్దుకునేసి వాళ్ళు బాగా ఇట్లా రుద్దారు అనుకోండి. ఇక్కడ మీ ముందరనే రుద్ది చూపిస్తున్నాను చూడండి. ఇలా రుద్దారంటే ఈ క్రీమ్ అంతా కూడా మనకు బాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ మామూలు చర్మం ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది వాళ్ళకి, ఏది కనపడదు ఇంకా. ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ మామూలు చర్మం ఎలా ఉంటుంది, కొంచెం ఆరే కొంచెం పూర్తిగా చూడు. ఇప్పుడైతే ఒక కొద్దిగా కూడా లేదు, కనిపిస్తుందా? ఆ విధంగా పూర్తిగా పగులు పూసుకొని కూడా వాళ్ళు ఈ నైటే పూసుకోవాలనేది లేదు. చాలామంది నైట్ పూసుకోవాలని అడుగుతారు. నైట్ కాదు, పగులు కూడా పూసుకోవచ్చు. ఏ ఫంక్షన్కైనా వెళ్ళొచ్చు, ఏ కార్యానికైనా వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళంటే కూడా పూసుకొని దానిపైన చూడు ఇక్కడ కాసంత కూడా ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు మామూలుగా గ్రామాలలో మనం